మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఎం విజయ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం, కీర్తి గారు నమస్తే. అయితే నాకు చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు మనకి డిజిటల్ మీడియా చాలా ఎక్కువ అయిపోయింది. 100%. సో దానివల్ల ఇప్పుడు మెయిన్ గా డిజిటల్ అనగానే ఏంటి, ఫోన్ వల్ల, టెక్నాలజీ వల్ల, డిజిటల్ మీడియా వల్ల చాలా మంది ఉపయోగపడ్డారు, నేను కాదంటలేదు. దీనివల్ల చాలా మంది ఆ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న పిల్లలు కూడా కావచ్చు, ఫోన్ కి అడిక్ట్ అయిపోయి, నా ఉద్దేశంలో ఏంటంటే కొంచెం టైం వాళ్ళు ఎక్కువగా వేస్ట్ చేసేస్తున్నారు అని. Yes, ma'am. అది మంచిగా తీసుకోవచ్చు, చెడుగా కూడా తీసుకోవచ్చు. ఈ చెడుగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ లైఫ్ మీద ఈ డిజిటల్ మీడియా కావచ్చు, ఫోన్ కావచ్చు, Social media. ఎలా ఎఫెక్ట్ మనకి సోషల్ yes. మీడియా అనేది వాళ్ళ లైఫ్ మీద ముందుకు వెళ్లకుండా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? సూపర్ క్వశ్చన్ మేడం. నాకు చాలా 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 ఇది ఎట్లా అంటే మనం ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదని డౌట్ వస్తుంది అనమాట. ఉదాహరణకి ప్రజెంట్ ఉన్న లైఫ్ స్పాన్ చూస్తే మంచి డైట్, ఎక్సర్సైజ్, జిమ్ అన్నీ చేసినా కానీ, ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నా కానీ, న్యాచురల్ ఫుడ్ తీసుకున్నా కానీ, ఏం తీసుకున్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో యావరేజ్ లైఫ్ టాప్ అంటే టాప్ తీసుకున్నా 8 years బతుకుతారు అనుకుందాం. 80 years తీసుకున్నాం. కొంతమంది 60 అయినా అనుకోవచ్చు. ఒక 60 years అనే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆలోచించండి. 8 years అయినా ఉంటే వాళ్ళు ఆలోచించండి. 60 అనే వాళ్ళు 60 కూడా ఆలోచించండి. ఈ 4 నిమిషాలు ఏంటంటే సోషల్ మీడియా లేని ఇల్లు లేదు, వ్యక్తి లేడు. చిన్నపిల్లల నుంచి ఆఫీసులు లేవు. కానీ దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఒక ఇంటి దగ్గర ఆలోచిద్దాం. ఒక వ్యక్తి యావరేజ్ గా ఎన్ని గంటలు ఫోన్ చూస్తూ ఉంటాడు? యావరేజ్ గా సపోజ్ పొద్దున్న లేచాక టైం చూస్తున్నాడు, ఓకే, అంతవరకు ఓకే. పొద్దున్న లేచి షార్ట్స్ ఓపెన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? షార్ట్స్ ఓపెన్ చేస్తారు, మెసేజెస్ చేస్తుంటారు, కాల్స్ చేస్తారు. ఒక అరగంట అనుకుందాం. ఒక అరగంట అయిపోయిన తర్వాత వెంటనే స్నానం చేసి వచ్చి మళ్ళీ ఒకసారి ఫోన్ ఏమన్నా మెసేజ్ నోటిఫికేషన్ చూస్తారు. మొదలు పెట్టగానే ఒక అరగంట బ్రేక్ఫాస్ట్ చూస్తూ తింటారు. కొంతమంది చెప్తారు, బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు తినకూడదు. ఓకే, రైట్, వెరీ గుడ్, తినలేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పట్టుకుంటారు. మళ్ళీ అప్డేట్స్ కదా, నా గురించి అందరు ఏమనుకుంటున్నారు, నా వెళ్తానే లేదా అని. నేను యావరేజ్ పర్ డే మనం అనుకుందాం, చాలా మంది ఎక్కువ సార్లు యూజ్ చేస్తున్నాం. 8 hours యూజ్ చేయాలి, 6 hours యూజ్ చేయాలి, నేను 4 hours యూజ్ చేస్తాను అనుకున్నాం. పర్ డే 4 hours ఫోన్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా? ఇందాక అనుకున్నట్టుగా ఒక వ్యక్తి లైఫ్ స్పాన్ మనం 80 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేస్తే 80 సంవత్సరాలు మనం ఫీల్ అవుతున్నాం. చూసారా? సంవత్సరానికి 12 నెలలు. 80 × 12 96. 960 నెలలు మాత్రమే మనం బతుకుతున్నాం మిత్రులారా. ఈ భూమి మీద మన లైఫ్ 980 నెలలు మాత్రమే. ఆ నెలను రోజు కూడా కన్వర్ట్ చేసుకోండి. ఇలా క్యాల్కులేట్ చేసి ఎవరు చేయకపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు. అవును కదా, నాకు కూడా అనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ బతుకుతున్నామనే ఫీల్ అవుతారు. 80 సంవత్సరాలు అనుకుంటున్నాం కానీ 980 నెలలని ఎక్స్పెక్ట్ చేయటల్లా. 1000 రూపాయలు అంటే సింపుల్ గా ఆలోచిస్తాను. 1000 రూపాయలు. కొంతమంది పేదవాళ్ళు 1000 రూపాయలు అనుకుంటారు. అలాగే మన లైఫ్ లో 980 నెంబర్ చిన్నదే, దాని పక్కన నెలలు అని మన లైఫ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొంచెం భయం వేస్తుంది. కరెక్ట్, అవును. దాన్ని మీరు రోజులు కూడా కన్వర్ట్ చేసి చూసుకోండి. ఎన్ని రోజులు వస్తాయి? కొన్ని వేల రోజులే వస్తాయి. 27,000 సంథింగ్ రోజులు వస్తాయి. మన భూమి మీద కొన్ని 20,000 పైన రోజులు బతుకుతున్నాం అంతే. ఒక 30 సంవత్సరాలు వస్తే 10,000 రోజులు అయిపోయినాయి. నీకు నీ జీవితంలో అయిపోయింది. ఒక 80 సంవత్సరాలు 980 నెలలు మన లైఫ్ కట్ అంతే అనుకుంటే, రోజుకి 4 గంటలు మనం ఫోన్ చూస్తున్నామంటే ఒక నెల రోజులకి ఎంత అవుతుంది? 30 × 4 120 గంటలు. 120 గంటలు. రోజుకి 24 గంటలు. 24 5 120. అంటే ఒక నెలకి నువ్వు 5 రోజులు 30 రోజులు 5 రోజులు ఫోన్ కోసమే స్పెండ్ చేస్తున్నావు. నెలకి 5 రోజులు ఫోన్ కోసమే వెళ్ళిపోతుంది. సంవత్సరానికి చూసుకుంటే 12 5 60. 60 days. సంవత్సరానికి 60 రోజులు, నథింగ్ బట్ 2 months. సంవత్సరానికి 2 నెలలు కేవలం ఫోన్ లోనే 4 గంటలు మనం యావరేజ్ 4 hours మనం సోషల్ మీడియా చూసుకుంటే యావరేజ్ గా సంవత్సరానికి 2 నెలలు మనం వేస్ట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో అనవసరమైన పనికిరాని విషయాల గురించి. అది నీకు ఉపయోగం ఉందా? ఒక క్లాస్ వింటున్నా, ఓకే.
లేదా నీ లైఫ్ కు ఉపయోగపడి ఒక మోటివేషన్ క్లాస్ వింటున్నావా, ఓకే, లెసన్ వింటున్నావా, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్, దాట్స్ ఇట్, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. కానీ అనవసరమైన రీల్స్, జోకులు, చెత్త జోకులు ఇవన్నీ వేసే వాళ్ళ దగ్గర నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంటే మన టైమే. కరెక్ట్. వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది ఇలాగే కదా, మన టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఇన్కమ్ తెచ్చి పెడుతున్నాం. మీరు హ్యాపీగా ఉండడానికి ఒక 5 నిమిషాలు చూడండి, మైండ్ ఫ్రెష్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు చూడండి. కానీ అదే మీరు రోజుకు 4 గంటలు చేస్తే సంవత్సరానికి 2 నెలల పాటు మనం కేవలం సోషల్ మీడియాలోనే వేస్ట్ చేస్తాం. ఇదే మనం 80 సంవత్సరాలు కానీ క్యాలిక్యులేట్ చేస్తే 960 నెలలకు క్యాలిక్యులేట్ చేస్తే 80 × 2 సంవత్సరానికి 2 నెలలు కాబట్టి 80 సంవత్సరాలకి 160 నెలలు. మనకుండే అతి కష్టం మీద బతికే 960 నెలల్లో అతి కష్టం మీద బతికి, అది కూడా గుర్తు చేసుకోండి, హ్యాపీగా బతికే రోజులు కూడా కాదు, లాస్ట్ డేస్. అతి కష్టంగా బతికే 960 నెలల్లో మనము దాదాపుగా 160 నెలలు కేవలం దీనికోసమే స్పెండ్ చేస్తాం. ఒక్కసారి ఆలోచిస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంది కదా. నాకు చాలా అసలు ఎవరు ఆలోచించట్లేదు, అంత ఏదోలే రోజుకి కొంత ఏందా అని అనుకుంటాం. కానీ అది మల్టిపుల్ అలా వెళ్ళిపోతుంటే ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఎవరు ఆలోచించుంటారు. 160 నెలలు కేవలం సోషల్ మీడియాలో మన జీవితంలో యూజ్ చేస్తున్నాం అంటే ఏంటది? నిద్రపోవడానికి కొంత టైం స్పెండ్ చేయాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఫుడ్ తీసుకోవడానికి, ఇది రెగ్యులర్ జరిగే పని. దానివల్ల మనకు ఉపయోగం ఉంది, మన బాడీ స్టేబుల్ అవుతుంది, హెల్తీ ఆరోగ్యంగా ఉంటాం. కానీ సోషల్ మీడియాలో ఏమవుతుంది ఇది జరిగేటప్పుడు షార్ట్స్ మనం ఎందుకు ఇట్లా పైకొంటాం తెలుసా అండి? మనం చిన్న చిన్న ఆనందాలు పొందినప్పుడు మన బాడీలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. చిన్న ఆనందం పొందినప్పుడు ఆ హార్మోన్ రిలీజ్ అయిందంటే, ఇది చూడంగానే హార్మోన్ రిలీజ్ అయిందంటే మళ్ళీ 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 కావాలనిపిస్తుంది. ఆ హార్మోన్, హ్యాపీ హార్మోన్ అట్లా రిలీజ్ అయ్యకుంది మనం తిప్పుతూ ఉంటాం, పోతున్న సమయం తెలీదు. 5 నిమిషాలు స్టార్ట్ చేసిన 5 గంటలు అయిపోతాయి. కాబట్టి ఒక్కసారి ఈ డైరెక్షన్ లో మనం కానీ ఆలోచించి చూస్తే దట్ కుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ us our life. కరెక్ట్ అండి. 80 అనుకున్నాము, ఒకవేళ 60 సంవత్సరాలకి ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు చూస్తున్నాం. 60 years చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 40 years హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్, అవును. మన లైఫ్ స్పాన్ ఎంత ఉంది, అందులో మనం దీనికోసం ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు మనం ఆలోచించి, మన ఫోన్ లో కూడా ఒక యాప్ ఉంటుంది. మన ఫోన్ ఎంతవరకు యూజ్ చేస్తాం, ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాం, ఎన్నిసార్లు లాక్ తీసాం, ఏ యాప్స్ ఎంత టైం స్పెండ్ చేసాం అన్న యాప్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు కానీ మానిటర్ చేసుకుంటే మనం రోజు ఫోన్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అనేది అబ్జర్వ్ చేస్తే, దాన్ని తగ్గించుకుంటే ఆ మిగిలిన సమయాన్ని మనము ఒక మంచి కొత్త పర్సన్ తో మాట్లాడచ్చు, లైఫ్ మార్చే పుస్తకం చదవచ్చు, లేదా ఒక బిజినెస్ ప్లాన్ వేసుకోవచ్చు, ఈ రోజు చేయాల్సిన పట్టిక మొత్తం రాసుకోవచ్చు, టేబుల్ రాసుకోవచ్చు. ఇట్లాగా మనం సక్సెస్ అవడానికి ఉపయోగించుకోవచ్చు ఆ విషయాలన్నీ. ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు 100%. సో ఒక్కసారి ఇలా ఆలోచిస్తే 160 నెలలు, 80 సంవత్సరాలు, 160 నెలలు కేవలం దీనికోసం యూజ్ చేస్తాం. 960 నెలలు బ్రతుకుతున్నాం అంటేనే కొంచెం బాధగా ఉంది. అది అయిపోతాం. దాని ఉన్న దాంట్లోనే ఎలా మనం ఉపయోగించుకొని ముందుకి మనం సక్సెస్ అవ్వాలి, నిలబడాలనే దాని మీద ప్రొడక్టివ్ గా ఆలోచించాలని అంటారు. ఎస్ మేడం, 100%. ఈ డైరెక్షన్ లో ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా అందరూ కూడా ఇది ఇలా ఆలోచించాలని నేను కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా ఇలా క్యాల్కులేట్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం నేను వింటున్నాను అనమాట. ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించి ఈ విషయం మీద ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.